కాశ్మీర్ పేలుడులో దారుణమైనటువంటి అంశం ఒకటే. ఏంటయ్యా అంటే, లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియట్లేదు. వాస్తవంగా పేలుడు పదార్థాలకు సంబంధించి ఫోరెన్సిక్ వాళ్ళకి టెస్ట్ చేయడం అనేది సహజ సిద్ధమైన అలవాటు. రెగ్యులర్‌గా చేసేటటువంటిది. అట్లాంటిది శాంపిల్స్ తీసేటప్పుడు పేలడం ఏంటి? అది కూడా రాత్రి 11:30 టైంలో శాంపిల్స్ తీయడం ఏంటి? ఇది ఒక సందేహం. దీనికి తోడు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు మేమే చేశామని చెప్పడం. సరే మన పోలీసులు చెప్తున్నారు, మన హోంశాఖ చెప్తుంది, ఈవెన్ హోంమంత్రి కూడా అక్కడికెళ్ళొచ్చారు. కొన్ని కొన్ని రహస్యాలు బయట పెట్టరు. ఇప్పుడు ఆ లోపల ఇద్దరు టైలర్‌లు ప్లస్ ఓ ఫోటోగ్రాఫర్ వీళ్ళందరూ ఉన్నారట. వాళ్ళందరూ ఉండగా సాధారణంగా పేలుడు పదార్థాల విషయంలో చాలా ఎక్స్‌పర్టైజేషన్ ఉంటది. చాలా జాగ్రత్తగా చేస్తారు. అట్లాంటిది ఇంత పేలుడు, ఇంత భారీ పేలుడు. అంటే ఎంత దాదాపు 15 కిలోమీటర్ల దూరం శబ్దం వినిపించిందంట. అంటే అంత పేలుడు పదార్థం ఉంది. నిజంగా అది గనక దేశమంతా పేలుంటే అసలు ఏమైపోయి ఉండేవాళ్ళం మనందరం గూడా. య య దాదాపు 7, 8 నగరాల్లో నాశనం చేయాలనుకున్నారట ఆళ్ళు. అంటే అంత పవర్‌ఫుల్‌ది. అందులో కొంతుంటేనే ఇంత జరిగింది. ఏంటి అసలు దీని వెనకాల అన్నటువంటిది మాత్రం మిస్టరీ ఇంకా వీడట్లేదు.